బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య సవాళ్ల పర్వంతో రాజకీయం తీవ్రంగా వేడెక్కింది. రాష్ట్ర అప్పులపై కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్టు మంత్రి జూపల్లి ప్రకటించారు. ఉదయం 11 గంటలకే బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి కార్పొరేషన్ల పేరిట తెచ్చిన అప్పుల బండారాన్ని లెక్కలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. 200 కోట్ల రూపాయలతో క్యాంపు ఆఫీస్ ఎందుకు కట్టారు? అందాల పోటీలకు ఉన్న డబ్బులు రైతులకు లేవా అంటూ జూపల్లి ప్రశ్నించారు. తన లెక్కలు తప్పైతే రాజీనామా చేస్తారని, నిరూపించలేకపోతే బీఆర్ఎస్ నేతలు రాజకీయాల నుండి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య సవాళ్ల పర్వంతో రాజకీయం తీవ్రంగా వేడెక్కింది. రాష్ట్ర అప్పులపై కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు మంత్రి జూపల్లి ప్రకటించారు. ఉదయం 11 గంటలకే బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి కార్పొరేషన్ల పేరిట తెచ్చిన అప్పుల బండారాన్ని లెక్కలతో సహా బయటపెడతారని స్పష్టం చేశారు. 200 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ ఎందుకు కట్టారు? అందాల పోటీలకు ఉన్న డబ్బులు రైతులకు లేవా అంటూ జూపల్లి ప్రశ్నించారు. తన లెక్కలు తప్పైతే రాజీనామా చేస్తారని, నిరూపించకపోతే బీఆర్ఎస్ నేతలు రాజకీయాల నుండి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా? నీ రాహుల్ గాంధీ వస్తాడా? ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయటపెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? అంటే నేను కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాలి. ఒక ఉదాహరణ లెక్క చెప్తా. మేము చేసిన అప్పు 350 కోట్లే అన్నాడు. అనడా లేదా? సారీ, 3,50,000 కోట్లు అన్నాడు. అనడా లేదా? రెండో మాట, ఇంకో మాట, ఆ మాట ఇంకోటి ఉంటాడు. మేము బహిరంగంగా సవాల్ విసురుతూ సిద్ధం లెక్కలు అన్నాడు. అరే, బహిరంగంగా ప్రజలు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలు చూసేది శాసనసభ చూసినా చూడలేదా? రాష్ట్ర శాసనసభలో నిండు సభలో లెక్కలతో సహా రుజువు చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. నేను కూడా ఆ సందర్భం ప్రస్తావించిన. హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ మన ఒక సందర్భంలో మాట్లాడాడు. జూపల్లికి చిన్న మెదడు చిల్లుబడ్డదా అన్నాడు. చిన్న మెదడుకు చిల్లుబడ్డదా జూపల్లికి? కేసీఆర్కు బీఆర్ఎస్ నాయకులకు చిన్న మెదడు పెద్ద మెదడు మొత్తం చిల్లులు పడే తెలంగాణ ఖజానాకు చిల్లుబడ్డది. యావత్ రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లులు పొడిచింది మీరు. కాదు చెప్పగలుగుతారా? 3,50,000 కోట్లు అన్నావు. నేను అక్కడ శాసనసభలో ఏం చెప్పిన ఆ రోజు? ఎట్లా 3,50,000 కోట్లు అవుతుంది అంటే, రాష్ట్ర ఖజానా నుంచి రాష్ట్ర బడ్జెట్ రూపంలో వాళ్ళు తీసుకున్న డబ్బు 4,50,000 కోట్లు సమానంగా అంకెల గారడి చేస్తూ మాట్లాడుతూ, మరి మిగతా అప్పు ప్రాజెక్టుల పేరు మీద తీసుకున్నటువంటి 2 లక్షల కోట్లు అప్పు ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కట్టేది ఉందా లేదా? కట్టాలా లేదు? ఆ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాడుతున్న రైతుల దగ్గర ఈ 2 లక్షల కోట్లు అప్పులు వసూలు చేస్తారా? నోదరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ చిలుక పలుకలు బతుకుతా ఉన్నారు. మాది 3,50,000 కోట్లే అని. మళ్ళీ మీరు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ మేము సవాలు తిరుగుతున్నాం. రాహుల్ గాంధీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా మాట్లాడుతున్నారు.
ఇది అవగాహన నుండి మాట్లాడుతున్నారా అంటే ప్రజలను మభ్యపెట్టే అంశం కాదా ఇది? గొప్పగా ఎంత చాకచక్యంగా ఎంత తెలివితో మాట్లాడినది గొప్ప కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడింది లెక్క. ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈరోజు రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఒకటి చాలదా? మర్చుకోకటి. అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే